హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుట ముఖ్య విషయం ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఈ సత్వర ఉపాధికి పాలిటెక్నికల్ కోర్సులు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ పాలిటెక్నికల్ కోర్సుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 10వ తరగతి పరీక్షలు ఫలితాలు వచ్చేసాయి. మరో పక్క పాలిసెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కొద్ది సంవత్సరాల క్రితం అయితే మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇంటర్ తరువాత ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివించి వాళ్ళ పిల్లలకు అమెరికా పంపడం అనేది కలగా ఉండేది. కొద్దిపాటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. దాని ద్వారా వాళ్ళకి ఆ కళ సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో ఆ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే తల్లిదండ్రులు కూడా చాలా వరకు ప్రముఖ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలను చేరుస్తున్నాయి. ఆ కార్పొరేట్ కాలేజీల్లో అక్కడ ఉండే విపరీతమైన పోటీ, ర్యాంకుల కోసం ఒత్తిడి ఓ సమస్యగా మారుతోంది. ఎలాగోలో ఇంటర్ పూర్తి చేసి ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే కోర్సు పూర్తయ్యేసరికి లక్షల్లోనే ఫీజులు కట్టాల్సి వస్తుంది. అయితే ఈ ఇంజనీరింగ్ కోర్సుల కంటే చిన్న వయసులోనే 10 తర్వాత పాలిటెక్నికల్ కోర్సుల్లో చేరడం వలన చిన్న వయసులోనే సత్వర ఉపాధి పొందేందుకు పునాదిని ఏర్పరుస్తున్నాయి ఈ పాలిటెక్నిక్ డిప్లొమాలు. చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ పాలిటెక్నిక్ కోర్సు యొక్క విద్య యొక్క ప్రత్యేకత. సాంకేతిక అంశాల థియరీ బోధనతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానానికి సమ ప్రాధాన్యత దీనిలో లభిస్తుంది. దీనివలన వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది ఈ పాలిటెక్నికల్ కోర్సుల వలన. అయితే పాలిటెక్నిక్ చేశాక తర్వాత బీటెక్ చేయాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఈసెట్ ఎగ్జామ్ రాస్తే డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఈసెట్ రాసి బీటెక్ బిఈ 2వ సంవత్సరానికిలో చేరవచ్చు. అంటే బిఈ బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉంటే బిఈ అంటారు, జేఎన్టీయూ పరిధిలో బీటెక్. అయితే ఈ కోర్సులు చేయడం వల్ల ఏంటి, ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్గా 2వ సంవత్సరంలో అయితే చేరవచ్చు. ఈ వెసులుబాటుతో ఇంటర్ కళాశాలల్లో అధిక ఫీజు భరించలేని పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు పాలిటెక్నిక్ ద్వారా సోపానం చేసుకుంటున్నారు. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని పై స్థాయికి వెళ్ళిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. పాలిటెక్నిక్ చదువును రూపొందించే పరిశ్రమలకు సూపర్వైజర్లను తయారు చేయడానికి డిప్లొమా ఆధారితంగానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీరికి నెలకు 20,000 వరకు జీతం అయితే అందిస్తున్నాయి. అలాగని కాదు, ఇంకా 8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు వెళ్ళిన డిప్లొమా గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారండి. మంచి స్కిల్ ఉంటే మీకు శాలరీలు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు. 18 సంవత్సరాలు పూర్తయ్యేసరికి సంపాదన పరులై కుటుంబాన్ని ఆదుకోవచ్చు. అతి తక్కువ వయసులో మీకు జాబులు వచ్చే మంచి అవకాశం వృత్తిపరమైన కోర్సుల్లో ఈ పాలిటెక్నికల్ డిప్లొమా కోర్సుల ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైం ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు. కొన్ని కంపెనీలు ఆ విధంగా కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే వీటిలో కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కష్టపడాలి, చాలా వరకు నిల్చొని పనిచేయవలసి ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లేని వాళ్లకు మంచి ప్రత్యామ్నాయం ఈ పాలిటెక్నిక్ కోర్సులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్య మంచి ప్రమాణాలతో లభిస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. బోధన సిబ్బంది కొరత తక్కువే ఉంది. సంవత్సరానికి రుసుము సుమారు 4,700 రూపాయలు. అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్కి అయితే సంవత్సరానికి ఫీజు 4,700. అదే ప్రైవేట్ కాలేజీలకి అయితే సంవత్సరానికి 25,000. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తున్నాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి అది కూడా ఏమి ఉండదు. ఉన్న ఊళ్ళోనో సరిపడా పరిసర ప్రాంతాల్లోనో సీటు వస్తే ఇంటి నుంచి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. హాస్టల్లో ఉండాల్సి వస్తే చాలా కాలేజీలకి అటాచ్డ్ హాస్టల్ కూడా ఉంటున్నాయి. హాస్టల్ ఖర్చు గరిష్టంగా చూసుకుంటే ఒక విద్యా సంవత్సరానికి 30,000 అవుతుంది. అందులో సగం ప్రభుత్వమే భరిస్తుంది. సగం ప్రభుత్వం దాని నుంచి కూడా మీకు ఎంటీఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. కొందరు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు ఫ్రీగా. వాళ్ళకి టోటల్ ఫ్రీ అనమాట. 10th అయిపోయాక పాలిసెట్ రాసి ఇప్పుడు సీట్ వచ్చేస్తుంది కదండి, అందరూ కూడా ఆల్రెడీ రాసి ఉన్నారు. అయితే
ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎవరికి ఉండదంటే, ఇప్పుడు పాలిసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వైట్ రేషన్ కార్డు లేకపోతే సంవత్సరానికి ఆదాయం ఫ్యామిలీ ఆదాయం 2,50,000 లోపల ఉన్న వాళ్ళందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఖర్చు కూడా